పక్కన వీడియో చూడండి. నరేంద్ర మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పోస్ట్ చేసినటువంటి వీడియో ఆయన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. నేను ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి వెళ్ళాడో అక్కడ ఏపీ ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 13,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్తో దింసా డ్యాన్స్ అనేసి ఒకటి వేయించాడు. అర్థమైందా? మొత్తానికి అది దాని మీద బీభత్సంగా కామెంట్స్ అయితే కింద మోదీ గారి ట్వీట్ కింద కామెంట్స్, ఇది ప్రజల ట్యాక్స్ డబ్బుని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూడండి. ఎయిర్పోర్ట్కి అయినటువంటి ఖర్చులు అప్రాక్సిమేట్గా 5,500 కోట్లు, కానీ ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టిన డబ్బులు అప్రాక్సిమేట్గా 520 కోట్లు, అంటే 10% అమౌంట్ని ఒక కార్యక్రమానికి యూజ్ చేశారు. 5,000 కోట్లకి సంబంధించి ప్రాజెక్ట్ అయితే 500 కోట్లు ఖర్చు పెట్టి నిన్న ఈవెంట్ చేయించారు. మొత్తం ఈవెంట్కి కలిపి కింద ప్రజల సొమ్మిని, ప్రజల ట్యాక్స్ డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి కింద కామెంట్స్ అయితే బీభత్సమంటే రచ్చ నడుస్తుంది. ఇంకా మోదీ గారి ఇన్స్టా అకౌంట్లో కానీ ఒకసారి వెళ్తే అక్కడైతే మోదీ గారు పెట్టినటువంటి ఏదైతే ఇన్స్టాలో పోస్ట్ చేసినాడో ఎయిర్పోర్ట్కి సంబంధించి కింద జై జగన్ అనే కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో ఎలక్షన్ ముందు ఒక శంకుస్థాపన కూడా చేశాడు. ఆ సమయానికే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి చేసింది ఏమీ లేదు, జస్ట్ శంకుస్థాపన చేశాడు. అంటే ఒక స్తూపం కూడా గడేశాడు, ఇంకేం చేయలే. ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, రైతులకు నష్టపరిహారం కట్టించలేదు, దానికి క్లియరెన్స్ తీసుకురాలేదు, ఏం చేయలే. కానీ ఒక శిలాఫలకం అయితే నాడేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆయన క్లియరెన్స్ తెప్పించుకొని అన్నీ చేసుకొని ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్, చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పేసి ఆనాడు ప్రయత్నాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకోవడం జరిగింది. అవును, ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి 15,000 ఎకరాల భూమి ఏమీ అవసరం, రైతుల దగ్గర నుంచి ఎందుకు ఆ విధంగా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి? ఈ దేశంలో ఏ ఎయిర్పోర్ట్ కూడా 15,000 ఎకరాల్లో లేదు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ అంత హెవీగా లేదు కదా. ఒక చెన్నై కానీ, ఒక బెంగళూరు కానీ, ఒక హైదరాబాద్ కానీ ఇలా ఈ ఎయిర్పోర్ట్ అని కూడా 15,000 ఎకరాలు లేదు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో నిర్మించే ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాల భూమి అవసరం ఉందా? కాబట్టి అవసరం లేదు. 2,500 ఎకరాలు మాత్రమే ఎయిర్పోర్ట్ సరిపోతుంది. కాబట్టి 2,500 ఎకరాల్లో మాత్రమే ఎయిర్పోర్ట్ కట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిఎంఆర్ సంస్థతో అదే ఒప్పందాలు చేసుకొని అలానే నష్టపరిహారం కట్టించి అలానే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేసి అలానే అన్నిటికి కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే జిఎంఆర్ సంస్థకి ఒక డెడ్లైన్ పెట్టాడు. ఆయన ఓపెనింగ్ చేసినప్పుడు, ఆయన శంకుస్థాపన చేసినప్పుడు ఎయిర్పోర్ట్కి 2023 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. ఆనాడే 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని చెప్పేసి డెడ్లైన్ పెట్టి మరీ జిఎంఆర్ సంస్థకి ప్రభుత్వం తరఫున అప్పగించడం కూడా జరిగింది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అల్లూరి పేరుని కూడా ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఖరారు చేసింది. ఆనాటి నుంచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రజల గుండె చెప్పుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారికి పేరుని గుర్తుపెట్టుకొని అల్లూరికి అంతర్జాతీయ ఖ్యాతిని కల్పించేలా ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు కూడా అర్పించింది అన్నాడు. అంతేకాదు కొత్త జిల్లాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పాడేరు జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వం ఆ క్రెడిట్ తమదైతే తాన్ని కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శిలాఫలకం పెట్టేశాడు, అప్పుడే అన్నీ అయిపోయాయి అనేసి. ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే శిలాఫలకం నాటేసి వదిలేస్తే ఏ ప్రాజెక్ట్ పూర్తి కాదు. దానికి అన్ని అనుమతులు క్లియరెన్స్ వచ్చిన తర్వాతే పనులు కూడా స్టార్ట్ చేస్తారు. వన్స్ ఒకసారి అన్ని క్లియరెన్స్ వచ్చేసి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో పోతూనే ఉంటుంది తప్ప ఎక్కడ కానీ మధ్యలో ఆగదు. అది ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ, ప్రభుత్వాలు మారినా కానీ ప్రాజెక్ట్ ఆగదు. ఎందుకంటే అన్ని క్లియరెన్స్లు వచ్చేసాయి, ఫండ్స్ కూడా కలెక్ట్ చేసేసుకున్నారు. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ వేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ కూడా ఆగదు గవర్నమెంట్ ప్రాజెక్టులకు సంబంధించింది మ్యాక్సిమం. ఎందుకంటే అన్ని క్లియరెన్స్ వచ్చేసినాయి కదా, ఇంకేమి పెండింగ్లో లేవు. ఇంకేమైనా పెండింగ్లో ఉంటే అప్పుడు ఆగుతాయి తప్ప ఏం పెండింగ్లో లేకపోతే ఏ ప్రాజెక్ట్ కూడా ఎవరు కూడా ఆపలేరు.
దాని ఎటువంటి డౌటే లేదు. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయన అన్ని క్లియరెన్స్లు తీసుకువచ్చేసి ఆ శిలాఫలకం నాడేసి శంకుస్థాపన చేసి ఉంటే తర్వాత ప్రభుత్వాలు మారినా కానీ ఆ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో జరగాలి కదా, మరి ఎందుకు జరగలేదు అనేది ఇక్కడ చాలా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని క్లియరెన్స్ తెచ్చుకొని అన్ని క్లారిటీగా ఉన్న తర్వాతే 2023లో జిఎంఆర్ సంస్థ ఒప్పందాలు చేసుకొని ఆనాడు 2500 ఎకరాల్లోనే మీరు ఎయిర్పోర్ట్ కట్టే మాకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదన పంపిన తర్వాతే 2026 కల్లా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలి అని చెప్పేసి డెడ్లైన్ పెట్టడం వల్లే అన్ని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే జిఎంఆర్ సంస్థ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2026 పెట్టిన డెడ్లైన్ ప్రకారం 2026కి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి గవర్నమెంట్కి అప్పగించడం జరిగింది. ఎందుకంటే అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చిన వైసీపీ కాబట్టి ఫటాఫట ప్రభుత్వాలు మారినా కానీ వర్క్లో కంటిన్యూస్గా జరిగి ప్రాజెక్ట్ పూర్తయింది. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని క్లియరెన్స్ తీసుకువచ్చి ఉంటే అది ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది కదా, మరి ఎందుకు కాలేదు? అలా అనుకుంటే కుప్పం ఎయిర్పోర్ట్కి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టాడు? మరి ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వం కదా వచ్చింది, 2 years అయిపోయింది కదా, మరి ఎందుకు అక్కడ పనులు జరగడంలా? ఆనాడు శిలాఫలకం నాటేశాడు కదా. సరిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, కుప్పం మీద కోపంతో చేయలేదు అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మ్యాక్సిమం, 2-3 సంవత్సరాల కన్నా ఎక్కువ అవసరం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కొబ్బరికాయ కొట్టాడు కదా, మరి ఇప్పుడేమైంది? ఇప్పటివరకు ఎందుకు కాలా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి, సొంత నియోజకవర్గాలు ఆనాడు శంకుస్థాపన చేసిన గుర్తుందా? మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినట్టు కూడా ఈ సమయానికి 70-80% వర్కులు పూర్తి అయిపోయాడు కదా, అవి ఎక్కడ కనిపిస్తున్నాయా? అలానే నెల్లూరు జిల్లాలో కానీ. కాబట్టి సొంత డబ్బాలు కొట్టుకోవడం చాలా ఈజీ. మళ్ళీ ఇంకొకరు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామెంట్ పెడుతున్నారు, చూసారా మా ప్రభుత్వం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టింది, అదే వైఎస్ జగన్ అంటే ఏ వైఎస్ఆర్ పేరు ఆ పేరు ఈ పేరు పెట్టేసి ఉండేవాళ్ళు అని చెప్పేసి అన్నాడు. అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టింది. ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాడు, ఒక జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాడు. మీ చరిత్రలో ఆ విధంగా పేరు పెట్టిన సందర్భాలు ఒకటి చెప్పండి దేనికైనా సరే. అదేవిధంగా కర్నూలులో ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పేసి పేరు పెట్టాడు, ఆయనే పెట్టింది, వాళ్ళ ప్రభుత్వమే పెట్టింది. మీరు వాటిని క్రెడిట్ మీ దాంట్లో వేసుకోవడం కోసం మీ మీడియా ద్వారా దాన్ని ప్రజల్ని మెప్పించాలా, కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో జనాలందరినీ కూడా ఇంకా మెస్మరైజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు తప్ప నిజాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చేటువంటి రైతులను అడిగితే తెలుస్తుంది. వాళ్ళకి ఎవరి హయాంలో వాళ్ళకి కంపెన్సేషన్ వచ్చిందో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఒక రైతున కనిపించారంటే అక్కడ 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు కదా, భూములు ఇచ్చేటువంటి రైతులు ఎవరైనా కనిపించారా? అదే అమరావతిలో ఏంటి ఎంత హడావుడి చేసేవాళ్ళు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు అయితే ఆ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి జీవోలతో సహా నెంబర్తో సహా డేట్లతో సహా మొత్తం వివరిస్తున్నారు కదా, ఎప్పుడు ఏం ఎలా జరిగిందనేసి మొత్తం వివరిస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కడైనా సరే ఆ విధంగా వివరించేద్దాం ముందే. నిన్న మీటింగ్ పెట్టారు కదా, నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారా? నెగిటివ్ ఒక పాయింట్ అయినా సరే మాట్లాడినాడా? ఎందుకంటే ఆయన తెలుసు అన్నీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ చేశాడు, మా దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే, మా దగ్గర నుంచి క్లీనెస్ అంతా కూడా తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన హయాంలోనే జరిగిందని చెప్పేసి మోదీ గారికి తెలుసు. ఎందుకంటే ఆయన కదా ప్రైమ్ మినిస్టర్ కూడా. ఎందుకంటే ఆయన ఇంకా తప్పులు మాట్లాడలేడు. తప్పులు మాట్లాడితే మొత్తం దేశవ్యాప్తంగా మరి అది వైరల్ అయిందంటే మళ్ళీ ఆయన ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది ఆయన. కాబట్టి ఆయన ఎక్కడికైనా మాట్లాడినంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మోదీ, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఎర్ర బస్సు లేని జాగాకి మేము ఎయిర్పోర్ట్ తెచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ ఎర్ర బస్సు రాని అని చెప్పేసి మాట్లాడింది ఎవరు? ఆనాడు ఎవరో చదువుకున్న వాళ్ళు జగన్మోహన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదో మాట్లాడితే దాన్ని కట్ చేసి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఏ విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారండి. ఇది కరెక్టేనా? ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ విషయాలు చెప్పుకోవాలి. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ హడావిడి ఆపేసి చేసిందే చెప్పుకోండి, తప్పులేదు. చేయిందాన్ని కూడా మేమే చేసినామని చెప్పేసి ఏదైతే హైదరాబాద్ని మేమే కట్టాం, సాఫ్ట్వేర్ ఇండియాకి మేమే ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి ఏదైతే డప్పాలు కొట్టుకుంటారో అవన్నీ కూడా ఆపాలి. కాలం చెల్లినటువంటి మాటలు దాన్ని ఇంకా మేము ఇలానే కొనసాగిస్తామంటే అక్కడ చూడండి మోదీ గారు, మీరు కూడా చూడొచ్చు సోషల్ మీడియాలో మోదీ గారు చేసినటువంటి ట్వీట్లు, పోస్టులు కానీ ఆ పోస్టుల కింద చూడండి కామెంట్స్ 90% అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గానే ఉన్నాయి.
వైసీపీకి ఫేవర్గానే ఉండదు. టీడీపీని ఏకి పారేస్తున్నారు. కామెంట్లు చదువుకుంటే అర్థమవుతాయి పరిస్థితి ఏమనేసి. ఇంకా మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా పోతా ఉంటే ప్రజలు చేదరించుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేము 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ.